హలో అండి అందరికీ. హోప్ ఆల్ ఆఫ్ యూ డూయింగ్ వెల్. నా 6 ఇయర్స్ ఆఫ్ యూపీఎస్సీ జర్నీ మీ ప్రిపరేషన్‌కి ఏమైనా హెల్ప్ అవుతుందని అనుకుంటున్నా. మన సబ్స్క్రైబర్స్‌లో చాలామంది అడిగారు. యూపీఎస్సీకి గానీ, స్టేట్ సర్వీసెస్ గానీ ప్రిపరేషన్ ఎలా స్టార్ట్ చేయాలి? అండ్ ఎన్‌సీఈఆర్‌టీస్ ఎలా చదవాలి? ఎగ్జామ్‌కి మన అప్రోచ్ ఎలా ఉండాలి? టైమ్ టేబుల్ ఎలా ఉండాలి? సో, మన యాస్పిరెంట్స్ అందరి కోసం నేను ఈ వీడియో చేస్తున్నా. ఇంకా ఎవరైనా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, ఆల్రైట్. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా టాపిక్‌లోకి వెళ్దాం. ఎందుకంటే ఒక యాస్పిరెంట్‌కి టైం ఎంత ఇంపార్టెంటో నాకు తెలుసు. అండ్ నేను చెప్పేది క్లియర్‌గా వినండి. ఖచ్చితంగా ఈ వీడియో నీకు హెల్ప్ అవుతుంది. సో, ఫస్ట్ ఈ వీడియోలో నేను యూపీఎస్సీకి సంబంధించిన సబ్జెక్ట్స్ ఏ విధంగా చదవాలో చెప్తా. అండ్ ఇందులో నేను ఒక్క సబ్జెక్ట్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. సో, మీరు మిగతా సబ్జెక్ట్‌కి ఇలాంటి అప్లికేషన్ యూజ్ చేయండి. ఏ సబ్జెక్ట్ చదివినా అండ్ స్టాండర్డ్ బుక్ చదివినా చాలా ఈజీగా అండ్ సింపుల్‌గా అవుతుంది. ఇంకా ఇందులో సబ్జెక్ట్ టు సబ్జెక్ట్ ఇంటర్ కనెక్షన్ ఎలా చేయాలో ఉంటుంది. సో, ఫస్ట్ నేను ఈ వీడియోలో హిస్టరీ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. నార్మల్‌గా మన హిస్టరీ చూస్తే మనం చదివే హిస్టరీకి, అసలు ఉన్న హిస్టరీకి చాలా డిఫరెన్స్. అండ్ ఇంకా సినిమాలో చూపించే హిస్టరీ అయితే ఇంకా డిఫరెన్స్. అసలు ఏమాత్రం కంపేర్ చేయలేం. నార్మల్ హిస్టరీలో మనం ఏం చూస్తాం? రాజుగారి సైన్యం, రాజుగారి మంత్రులు అండ్ రాజుగారికి ఎంతమంది కొడుకులు అండ్ ఆ రాజు ఏ ఏ రాజ్యాలపైన దండయాత్ర చేశాడు ఇటువంటివి నేర్చుకుంటాం. బట్ యూపీఎస్సీ ప్రిపరేషన్‌కొస్తే ఇది చాలా డిఫరెంట్ ఉంటది. ఎందుకంటే మనం చదివేది అడ్మినిస్ట్రేషన్ కోసం. సో, మనం హిస్టరీ చదివే విధానం ఎలా ఉండాలంటే హిస్టరీలో ఎలాంటి పాయింట్స్ తీసుకున్నా కూడా మన అడ్మినిస్ట్రేషన్‌కి రిలేట్ అయ్యి ఉండాలి. సో, అందుకే మన ఎన్‌సీఈఆర్‌టీస్ గానీ, స్టాండర్డ్ బుక్స్ గానీ రిలేటెడ్ టు డెవలప్‌మెంట్ అండ్ అచీవ్‌మెంట్స్ గురించి ఉంటుంది. సో, ఇక్కడ ఈ వీడియోలో నేను చెప్పేదేంటంటే ఒక హిస్టరీ నుంచి ఎకనామీ, హిస్టరీ నుంచెల్లి జియోగ్రఫీ, హిస్టరీ నుంచెల్లి సైన్స్ అండ్ టెక్, హిస్టరీ నుంచి ఆర్ట్ అండ్ కల్చర్. సో, ఇవన్నీ రిలేట్ చేస్తా. ఎందుకంటే మన పాస్ట్ హిస్టరీలో జియోగ్రఫీ, ఎకనామీ, ఆర్ట్ అండ్ కల్చర్ ఏ విధంగా ఉందో మనం తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. అండ్ ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో ఇవి ఎలా అప్డేట్ అయినాయో కూడా తెలుసుకోవాలి. సో, అప్పుడే మనకు సబ్జెక్ట్ చాలా ఈజీ అవుతుంది. ఇంకా మనం సినిమాలో చూసే హిస్టరీ అయితే అసలు మన హిస్టరీకి అసలు రిలేటే ఉండదు. ఎందుకంటే సినిమాకి వచ్చేసరికి ఎమోషన్ ఉండాలి. ఎమోషన్ లేకపోతే సినిమా ఫ్లాప్ అవుతుంది. అందుకే వాళ్ళు హిస్టరీలో ఒక చిన్న పార్ట్ మాత్రమే తీసుకొని అందులో చాలా కల్పితాలు చేస్తారు. సో, సినిమా హిస్టరీ ఈస్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ నార్మల్ హిస్టరీ. అలాగే ఇప్పుడు యూపీఎస్సీ హిస్టరీకి, నార్మల్ హిస్టరీకి డిఫరెన్స్ చూద్దాం. నార్మల్ హిస్టరీకి వచ్చేసరికి అన్ని ఫ్యాక్ట్స్ ఉంటాయి. అండ్ చాలా క్యారెక్టర్స్ ఇంక్లూడ్ అయి ఉంటాయి. పాస్ట్‌లో ఏం జరిగింది? ఎలా జరిగింది? ఆ సిట్యుయేషన్‌లో జరిగిందేంటి? ఏం మాట్లాడుకున్నారు? ఇలా చాలా అంటే చాలా ఇంక్లూడ్ అయి ఉంటాయి. ఈ నార్మల్ హిస్టరీ తెలుసుకోవాలంటే మనం మన సెంట్రల్ లైబ్రరీస్‌లో చాలా హిస్టరీకి సంబంధించిన బుక్స్ ఉంటాయి. అవి చదివితే సరిపోతుంది. బట్ అవి చదవడానికి చాలా డేస్ పడుతుంది. సో, మనం ఆ బుక్స్ చదివితే యూపీఎస్సీ క్లియర్ చేయలేము. సో, మనం యూపీఎస్సీ క్లియర్ చేయాలంటే మనం యూపీఎస్సీకి సంబంధించిన బుక్స్ మాత్రమే చదవాలి. అప్పుడు మనకు టైం మిగులుతుంది. యూపీఎస్ క్లియర్ చేయడానికి చాలా ఈజీ అవుతుంది. సో, మనం యూపీఎస్సీకి రిలేటెడ్‌గా ఉండే బుక్స్ మాత్రం సెర్చ్ చేసుకోవాలి. సో, అందులో మెయిన్ ఇంపార్టెంట్ బుక్స్ వచ్చేసి ఎన్‌సీఈఆర్‌టీస్. మనం కాంపిటీటివ్ ఎగ్జామ్‌కి చదివేటప్పుడు సేమ్ కాంపిటీటివ్‌కి సంబంధించిన హిస్టరీనే చదవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం సివిల్ సర్వెంట్ అవుదాం అనుకున్నాం. సో, ఎగ్జామ్స్ క్వెషన్ కూడా దానికి రిలేటెడ్‌గానే ఉంటాయి. లైక్ మనం ఇప్పుడు అడ్మినిస్ట్రేటర్ అయ్యామనుకోండి. ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో అడ్మినిస్ట్రేషన్ ఒకలా ఉంటుంది. అండ్ పాస్ట్ హిస్టరీకి వెళ్తే ఇంకోలా ఉంటుంది. రాజ్యాల్లో అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉంది? అండ్ బ్రిటిషర్స్ వచ్చినప్పుడు మన ఇండియాలో అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉంది? అండ్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ తర్వాత మన అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉంది? సో, ఇలాంటి కంపారిజన్ అండ్ డిఫరెన్సెస్ తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. అడ్మినిస్ట్రేషన్ పాస్ట్‌కు, ప్రెజెంట్‌కి కంపేర్ చేస్తే మన హిస్టరీ చాలా ఈజీ అవుతుంది. సో, ఇప్పుడు మనం ప్రెజెంట్ ఉన్న రెవెన్యూ సిస్టమ్‌ని పాస్ట్ ఉన్న రెవెన్యూ సిస్టమ్‌తో ఒకసారి కంపేర్ చేసి చూద్దాం. సో, ప్రెజెంట్ మనం మన స్టేట్‌ని రన్ చేయాలంటే మనకు రెవెన్యూ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడున్న మెయిన్ రెవెన్యూ సిస్టమ్ ఏంటంటే టాక్సెస్ లైక్ జీఎస్టీ, ఎస్‌జీఎస్టీ, సీజీఎస్టీ ఇంకా చాలా ఉన్నాయి. మరి అప్పుడు కూడా రాజులు, బ్రిటిష్ వాళ్ళు ఇండియాని రన్ చేయడానికి టాక్స్ సిస్టమ్ ఉండేది. లైక్ పర్మనెంట్ సెటిల్మెంట్, రైతువారీ సెటిల్మెంట్, మహల్వారీ సెటిల్మెంట్. ఇవి బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ అడ్మినిస్ట్రేషన్‌ని రన్ చేసుకోవడానికి విధించే ల్యాండ్ రెవెన్యూ సిస్టమ్స్. మొఘల్స్ కూడా టాక్సెస్ వేసేవారు. లైక్ జబ్త్, జజియా, జకాత్. సో, ఇలా మొఘల్స్ కూడా టాక్స్ కలెక్ట్ చేసి వాళ్ళ రాజ్యాన్ని రన్ చేసుకునేవాళ్ళు.
సో ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్ అండ్ ఎకనామీ ఏ విధంగా రిలేట్ అయిందో ఒక ఓవర్‌వ్యూ ఇచ్చాను. నెక్స్ట్ డిఫెన్స్ సిస్టమ్ చూద్దాం. సో ప్రెజెంట్ మనం మిలిటరీ తీసుకుంటే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ అండ్ చాలా అప్‌డేటెడ్ టెక్నాలజీతో ఉంది. బట్ మన హిస్టరీలో చూస్తే హార్సెస్, ఎలిఫెంట్స్, యారోస్, గొరిల్లా వార్‌ఫేర్ అంటే అడవుల్లో దాక్కొని అటాక్ చేయడం అండ్ తర్వాత బ్రిటిషర్స్ వచ్చాక గన్ పౌడర్ లైక్ బాంబ్స్‌ని తయారు చేయడం, ల్యాండ్ మైన్స్, రైఫిల్స్, పిస్టల్స్ ఇలా బ్రిటిష్ వాళ్ళు అప్పుడున్న అప్‌డేటెడ్ టెక్నాలజీనే యూజ్ చేసేవాళ్ళు. బట్ ప్రెజెంట్ ఇప్పుడు చూస్తే ఎయిర్ టు ఎయిర్, గ్రౌండ్ టు ఎయిర్, S-400, తేజస్, రైఫిల్స్, మిగ్, శాటిలైట్ టెక్నాలజీ ఇలా చాలా అంటే చాలా అప్‌డేటెడ్ వర్షన్ టెక్నాలజీస్ ఉన్నాయి. సో హిస్టరీలో డిఫెన్స్ అండ్ ప్రెజెంట్ డిఫెన్స్ అది కూడా చాలా ఇంపార్టెంట్ మన సివిల్స్‌కి. ఇక నెక్స్ట్ అగ్రికల్చర్, ఇరిగేషన్ అండ్ ఎక్స్‌పోర్ట్స్ ఇవి కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఫుడ్ అనేది బేసిక్ నీడ్. ప్రెజెంట్ మన కంట్రీలో ప్యాడీ, వీట్, కాటన్, ఫ్రూట్స్ ఇలా చాలా వెరైటీస్ పండిస్తున్నారు. సో మనకి సరిపడే అన్ని ఉంచుకొని మిగతావి ఎక్స్‌పోర్ట్ చేస్తాం. సో దాంతో మనకు రెవెన్యూ జనరేట్ అవుతుంది. అండ్ హిస్టరీలో కూడా చూస్తే మనం కొన్ని ఎక్స్‌పోర్ట్ చేసాం అండ్ ఇంకొన్ని ఇంపోర్ట్ చేసుకున్నాం. సో ఏమైతే ఎక్స్‌పోర్ట్ చేసామో, ఏమైతే ఇంపోర్ట్ చేసుకున్నామో అవి కూడా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇండిగో కల్టివేషన్, కాఫీ, టీ ఇవి మనకు ఇండియాలో బ్రిటిష్ రాకముందుకు లేవు. బట్ ఆఫ్టర్ బ్రిటిషర్స్ వచ్చినాక ఇవి మన ఇండియాకి వచ్చాయి. అండ్ మనం కాటన్ని, స్పైసెస్‌ని ఎక్స్‌పోర్ట్ చేసేవాళ్ళం. అండ్ మన కాటన్ వచ్చేసి వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ ఇన్ ద వరల్డ్. ఇప్పుడున్న మార్కెట్ సిస్టమ్ అంతా చాలా వరకు వర్చువల్‌గానే జరుగుతుంది. అండ్ అప్పటి మార్కెట్ సిస్టమ్ చాలా వరకు డిఫరెంట్. పాస్ట్ మార్కెట్ సిస్టమ్‌లో ఎలాంటి తేడాలు జరగకుండా రాజులు స్పైస్‌ని ఉంచేవాళ్ళు. సో అప్పటి అగ్రికల్చర్ మెయిన్‌గా రెయిన్ ఫెడ్ అయితే ప్రెజెంట్ ఉన్న అగ్రికల్చర్ చాలా వరకు టెక్నాలజీ పైన డిపెండ్ అయ్యింది. బట్ పాస్ట్‌లో చూస్తే చెరువులు, కుంటలు, బావులు ఇలాంటివి చాలా ఉండేవి. ఫర్ ఎగ్జాంపుల్ కాకతీయులు చాలా చెరువులు తవ్వించారు. ఇలాంటి డిఫరెన్సెస్ తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో ఒక సివిల్ సర్వెంట్ కావడానికి మనం హిస్టరీలో ఏం తెలుసుకోవాలంటే లైక్ అడ్మినిస్ట్రేషన్, అగ్రికల్చర్, ఎకానమీ, టాక్సేషన్, ఎడ్యుకేషన్, డిఫెన్స్, టెక్నాలజీ, ఆర్కిటెక్చర్, ఇరిగేషన్ ఇలాంటివన్నిటిపైన మనం హిస్టరీలో మెయిన్‌గా ఫోకస్ చేయాల్సి ఉంటుంది. సో ఒకసారి అప్పటికి ఇప్పటికి ఉన్న క్లియర్ ఓవర్‌వ్యూ ఇస్తా వినండి. సో ఫస్ట్ అడ్మినిస్ట్రేషన్ తీసుకుంటే ప్రెజెంట్ సెంట్రల్, స్టేట్, డిస్ట్రిక్ట్, మండల్, గ్రామ పంచాయత్, విలేజ్ ఇలా డివైడ్ చేసుకుంటూ వచ్చాం. బట్ పాస్ట్ కొన్ని రాజ్యాల్లో సుబాస్, సర్కార్, విలేజ్ లెవెల్ అండ్ బ్రిటిషర్స్ కాలంలో ప్రెసిడెన్సీస్, ప్రావిన్సెస్, డిస్ట్రిక్ట్స్, తహసీల్స్, విలేజెస్ ఇలా ఒక్కో పీరియడ్‌లో అడ్మినిస్ట్రేషన్ ఈజీ అవ్వడానికి ఇలా డివైడ్ చేసుకున్నారు. సో నెక్స్ట్ అగ్రికల్చర్ వచ్చేసి మనకు ఆల్రెడీ తెలుసు. ప్రెజెంట్ ఉన్న అగ్రికల్చర్ టెక్నాలజీ ఎట్లా ఉంది అండ్ పాస్ట్‌లో ఎలా ఉందో కూడా మనం ఒకసారి హిస్టరీ చూస్తే అర్థమవుతుంది. సో ఇక్కడ అగ్రికల్చర్ కంపారిజన్ కూడా ఇంపార్టెంటే. నెక్స్ట్ ఎడ్యుకేషన్. పాస్ట్‌లో ఎడ్యుకేషన్ సిస్టమ్ చూసుకుంటే చాలా వరకు బ్రాహ్మణులే చదువుకునేవాళ్ళు. ఎప్పుడైతే బ్రిటిషర్స్ వచ్చారో అప్పుడు ఎడ్యుకేషన్ సిస్టమ్ కాస్త చేంజ్ అయింది. లైక్ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ అండ్ వొకేషనల్ ఎడ్యుకేషన్ ఇలాంటివన్నీ ఇంక్లూడ్ అయ్యాయి. అండ్ చాలా కమ్యూనిటీస్ చదువుకునేవాళ్ళు. అండ్ అప్పుడు థర్డ్ ఆర్ ఫిఫ్త్ వరకు చదవడం చాలా హైయెస్ట్. బట్ ఇప్పుడు చూస్తే గ్రాడ్యుయేషన్, పీజీ, పీహెచ్‌డీస్ ఇలా ఎన్ని చేసినా చాలా తక్కువే. ఇలా కంపేర్ చేసుకుంటే హిస్టరీ చాలా ఈజీ అవుతుంది. ఎందుకంటే ప్రెజెంట్ మన చుట్టూ ఏం జరుగుతుందో పాస్ట్‌లో కూడా సేమ్ అదే జరిగేది. బట్ ఇన్ ఎ డిఫరెంట్ వే. సో కాంపిటేటివ్ ఎగ్జామ్‌కి ప్రిపేర్ అయితే ఇలాంటి టాపిక్స్ పైన ఫోకస్ చేయాలి. అండ్ ఎన్‌సీఆర్‌టీస్ అయినా, స్టాండర్డ్ బుక్స్ అయినా ఇలాంటి అప్రోచ్ మీ సబ్జెక్ట్‌ని చాలా ఈజీగా చేస్తుంది. అండ్ సబ్జెక్ట్ టు సబ్జెక్ట్ ఇంటర్‌లింక్ అవుతుంది. లైక్ హిస్టరీలో చూస్తే ఎకనామీ, టెక్నాలజీ, ఆర్ట్ అండ్ కల్చర్, అగ్రికల్చర్, ఇరిగేషన్, పాలిటీ ఇలాంటివన్నీ హిస్టరీతో లైట్‌గా టచ్ అవుతున్నాయి. సో ప్రిపరేషన్ స్టార్ట్ చేసే ముందు నేను సజెస్ట్ చేసేది ఏంటంటే ఫస్ట్ ఎన్‌సీఆర్‌టీస్తోనే స్టార్ట్ చేయండి. డైరెక్ట్‌గా కోచింగ్ వెళ్ళకండి అండ్ స్టాండర్డ్ బుక్స్ చదవకండి. ఎన్‌సీఆర్‌టీస్ ఆర్ బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ యువర్ ప్రిపరేషన్. సో ఎన్‌సీఆర్‌టీస్ కంప్లీట్ చేశాకే స్టాండర్డ్ బుక్స్ కానీ, కోచింగ్‌కి కానీ వెళ్ళండి. మేబీ ఈ వీడియో లెంత్ అవుతుందని అనుకుంటున్నా. నెక్స్ట్ వీడియోలో న్యూస్ పేపర్, కరెంట్ అఫైర్స్ అండ్ ఎగ్జామ్ అప్రోచ్ ఎలా ఉండాలో ఇలాంటి ఇంపార్టెంట్ థింగ్స్ అన్ని డిస్కస్ చేద్దాం. సో మన ఛానల్‌ని సపోర్ట్ చేయండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.